ప్రభు నామంలో అందరికీ వందనాలండి. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది. ఉమ్, చిన్న వాక్యం విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం అండి. అన్యులకు ఉన్న విశ్వాసం గురించి. భక్తి గల జనాంగం కంటే దేవుని నమ్మని వారికి, జస్ట్ దేవుని తెలుసుకొని విశ్వసించిన వారి గురించి బైబిల్ వాక్యంలో నుంచి మనం చిన్న వాక్యాన్ని తీసుకుందాం అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కిందకు మనం చూసుకున్నట్లయితే అక్కడ చూసుకుందాం చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాను. శతాధిపతి శతాధిపతి అంటే ఆయన కింద భాగంలో వచ్చినప్పుడైతే ఏమని చెప్తున్నాడంటే, నేను 100 మందికి, శత అంటే 100 మందికి, 100 మందికి అధిపతి అంటండి ఆయన. 100 మందికి అధిపతి అయినప్పుడు ఆయనకి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఒక అధికారి అన్నప్పుడు ఎన్ని పవర్స్ ఉంటాయి అనేది మనకు తెలుసండి. అధికారం ఉన్న మనిషి, అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి మనిషి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఒక పనివాడి గురించి, ఒక దాసుని గురించి ఆలోచిస్తున్నాడు అండి. మనమైతే కష్టాలు వచ్చేసినప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తామంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే, మన రక్త సంబంధికులు అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తామంటే, మరి ముఖ్యంగా మనకు పుట్టిన వాళ్ళు కానీ, మనకి సంబంధం బ్లడ్ రిలేషన్స్ అలాంటి వాళ్ళ గురించే ఫస్ట్ ఆలోచిస్తాం. తర్వాత బంధువులకి ఏదన్నా అయితే కొద్దిగా ఏదో ఆలోచిస్తాం. కానీ ఇతని విశ్వాసం, ఇతని మెంటాలిటీ, నాకు అక్కడ ఆయన యొక్క మనస్తత్వం చాలా దేవునికి దగ్గరగా ఉందండి. ఒక పనివాడికి బాగలేకపోతే ఇంత గొప్పగా ఆలోచించేయడం ఏంటి? ప్రభువా, 5వ అధ్యాయం నుంచి కిందకి వెళ్ళినట్లయితే ఏమని చెప్తున్నానంటే, నా దాసుడికి బాగలేదు, మీరు వచ్చి స్వస్థపరచండి. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. విశ్వాసం సంగతి పక్కన పెడితే, ఒక దాసుని గురించి, అతని బాగోగుల గురించి, అతని ఆరోగ్యం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. నాయకుడికి ఉండాల్సింది అదేనండి. ఒకళ్ళకి బాగా లేకపోతే నొప్పి కలుగుతుందండి. అక్కడ యేసుప్రభు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెల్ని పక్కన పెట్టేసి ఆ ఒక్క గొర్రెని ఎతకడానికి వెళ్ళాడు అంటే, నిజంగా ఆయన గొర్రెని ఎతకడానికి వెళ్ళాడని అండి అది తాత్పర్యము లేదు. ఆత్మల్ని ఉద్దేశించి చెప్పబడింది అనమాట. అయితే అసలు ఆ దాసుని గురించి అంత వేదన పడుతున్నాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఏ స్థితిలో, ఎంత గొప్ప మనసు కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎంత కరుణ కలిగి, ఎంత బాధ్యత కలిగి ఉన్నటువంటి నాయకుడండి ఆయన. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, నేను మా ఇంట్లోకి వచ్చేసేటువంటి, నువ్వు మా ఇంటికి వచ్చేంత గ్రేట్ పర్సన్ నేను కాదు. నేను ఒకళ్ళు పొమ్మంటే పోతాడు, ఒకళ్ళు రమ్మంటే వస్తాడు. అన్ని అధికారాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి చెప్పాడు. అయినప్పటికీ కూడా నీ దగ్గర నేను చాలా దీన స్థితిలో ఉన్నాను, నువ్వే నాకంటే గొప్పవాడివి, నువ్వు ఖచ్చితంగా నా దాసుడిని నువ్వు స్వస్థపరచగలుగుతావు, అంత శక్తి గల వాడివి నువ్వు అని చెప్పి ఆయనకి ఎవరైనా చెప్పారా? ఆయన హృదయంలో ఆయన నమ్మాడండి. నమ్మి ఏమంటున్నాడు తెలుసా? మాట మాత్రమును సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆ రోజు మనం అక్కడ మార్త గారిని చూసుకుంటే, మార్త గారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, నా తమ్ముడైనటువంటి లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అంటే, మార్త వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళతోటే తిరిగాడు, వాళ్ళతోటే వాక్యం చెప్పించుకుంటా, వాళ్ళ ఇంట్లోనే పరిచర్య చేసుకుంటా ఉన్నాడు, వాక్య పరిచర్య చేసుకుంటా. ఆయనతో ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసం ఎలా ఉందంటే, నీవు ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని అన్నది. అంటే మనం దేవునితో ఉన్నామని చెప్పుకుంటాం, దేవునితోటే నడుస్తున్నామని చెప్పుకుంటాం, పేరుకి దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాం. క్రియలు ఎక్కడున్నాయి? విశ్వాసం ఎక్కడుంది? నీ నమ్మకం ఎక్కడుంది? నువ్వు ఆలోచిస్తున్నావా? ఎంత శక్తిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనేటువంటిది ఒక నమ్మకం కలిగి ఉన్నావా? ఆనాడు మార్త ఆ నమ్మకాన్ని కోల్పోయింది. నీవు ఉన్నట్లయితే, ఆయన ఉంటేనేనా? ఇప్పుడు మన మధ్య క్రీస్తు ప్రభు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు.
కానీ అది ఎవరు నమ్మాలి? మనం నమ్మాలి. అప్పుడు వాళ్ళకి భౌతికంగా తిరిగాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని గురించి చెప్తా ఉన్నాడు, తండ్రి గురించి చెప్పుకుంటా వచ్చాడు. అయినా కూడా ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. విశ్వాస విషయంలో ఎంత తేడా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ శతాధిపతిని తీసుకున్నట్లయితే శతాధిపతి ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు మాట మాత్రము నువ్వు సెలవిచ్చినట్లయితే చాలు, నువ్వు నా ఇంటికి వచ్చేటువంటి గొప్పవాడిని ఏం కాదు. అదే మనకు కొద్దిగా గొప్ప ఉంటే మనం ఎంత గొప్పగా ఫీల్ అయిపోతామండి. గ్రేట్ పర్సన్స్ కిందకి ఫీల్ అయిపోతాం. నా ఎంత గొప్పవాడు లేడనుకుంటాం, నా ఎంత అధికారం కలిగిన వాళ్ళు లేదనుకుంటాం. అధికారం ఎవరిస్తారో తెలుసా అండి? జీవం గల దేవుడిస్తాడు. జీవం గల దేవుడిస్తాడు. అందుకే అధికారాన్ని జాగ్రత్తగా నువ్వు పాలన చేయాలంటాడు. నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు వహించాలి అని అంటాడు. నాయకుడు ఫస్ట్ ఉండాలంటాడు. కానీ ఈరోజు మన విశ్వాసం ఎలా అయిపోతుందో ఒకసారి చూడండి. మాట మాత్రం నువ్వు సెలవిస్తే నాకు సేవకుడు బాగుపడతాడు. ఫస్ట్ సేవకుల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరండి? ఒక దాసుడి గురించి, ఇంట్లో ఒక పనివాడు అనుకోండి, ఒక పనివాడు గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాడండి ఆ శతాధిపతి. అంతమందికి ఒక అధికారము, భౌతికమైనటువంటి గొప్ప అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంత తక్కువ చేసుకున్నాడో ప్రభు ముందు చూడండి. చాలా తక్కువ చేసుకున్నాడు. నేను యోగ్యుని కాదు, నువ్వు నా ఇంటికి వచ్చే అంత గొప్పవాడిని కాదు, అంత అర్హత కలిగి నేను లేను, కానీ జస్ట్ నువ్వు ఒక మాట చెప్పు, ఒక్క మాట మాత్రం నువ్వు సెలవిస్తే నా సేవకుడు బాగుపడతాడు ఓ నువ్వు అని అంటే చాలు, వాడు బాగుపడతాడనే నమ్మకం నాకుంది అని చెప్పేసి నమ్మాడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి ఆశ్చర్యం వేసిందంటే అండి. అలాంటి మన క్రియలు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయండి? ఒక్కసారి ఆలోచించండి. మన క్రియలు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయండి? మనం చేసేటువంటి చెడ్డ పనులతోటి దేవుడికి గుండె నొప్పి వచ్చేస్తుందంటండి. మనం చేసేటువంటి చెడ్డ క్రియలతోటి ఆశ్చర్యాన్ని కాదు, దేవునికి హార్ట్ అటాక్ తెప్పిస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. నా హృదయంలో నొచ్చుకున్నాను అని అన్నాడండి. హృదయంలో నొచ్చుకున్నాను, ఈ నరుల్ని ఎందుకు తయారు చేశానని దేవుడు దేవాది దేవుడు, జీవం గల దేవుడు తన హృదయంలో ఈ మనుషులు నేను ఎందుకు తయారు చేశానని నొచ్చుకున్నాడంటండి. నొచ్చుకోవడం అంటే ఏంటండి? ఈక్వల్ టు హార్ట్ అటాక్ అండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవునికి ఇష్టకరంగా ఉన్నామా? రేపొద్దున ఈరోజు మనము ఈ దినములు చాలా చాలా చెడ్డగా ఉన్నాయండి. మహాదేవుని కృప వల్ల మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామండి. దేవుని స్తుతిస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? లేకపోతే మనమే గణపరుచుకుంటూ మనకెవరో మేలు చేసిన వాళ్ళకి మనుషుల్ని గణపరుస్తూ తిరుగుతున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నామనేది ఆలోచించుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. వందనాలు.